మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో సీదిరి అప్పలరాజును 4 గంటలకు పైగా పోలీసులు విచారిస్తున్నారు. సీదిరి అప్పలరాజును సుదీర్ఘ విచారణ విషయం తెలియగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు భారీగా చేరుకున్నారు. స్టేషన్ బయట వేచి ఉన్న కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఏడాది క్రితం కూటమి ప్రభుత్వ తప్పిదాలపై మీడియాతో మాట్లాడిన సీదిరి అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడాది క్రితం పెట్టిన కేసులో తాజాగా నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, 4 గంటలకు పైగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, ఎందుకు విచారిస్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్సిదు కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై వేధింపులు ఇంకా కొనసాగిస్తూనే ఉంది. గత 4:30 గంటలుగా విచారణ పేరుతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. దాదాపు మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు పోలీస్ స్టేషన్ లో విచారణ నిమిత్తం అప్పలరాజు హాజరయ్యారు. అప్పటి నుంచి ఇంతవరకు విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ లోనే అప్పలరాజును ఉంచిన పరిస్థితి నెలకొంది. అయితే అప్పలరాజు అరెస్ట్ అయ్యారు, విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారనే సమాచారం తెలిసిన నేపథ్యంలో భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అప్పలరాజు అభిమానులు, అప్పలరాజుకు సంబంధించిన ఏదైతే అనుచరులు మొత్తం పోలీస్ స్టేషన్ వద్ద భారీ ఎత్తున మోహరించారు. పోలీస్ స్టేషన్ వద్ద మోహరించిన ఏదైతే అప్పలరాజు అనుచరులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కి రావడంతో పోలీస్ స్టేషన్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. సిద్ధు, కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ వద్ద ఇప్పటికే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రావడం చూసి మరికొంతమంది ఇంకా ప్రతి గ్రామం నుంచి వచ్చే అవకాశం ఉందని కూడా కొంత. ఓకే సునీల్.